మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, వీకెండ్లోకి అడుగు పెట్టేశాము. ఒకవైపు మార్కెట్ని రకరకాల ఈవెంట్లు, రకరకాల వార్తలు చుట్టుముట్టేస్తున్నాయి. ఈ వీక్ అంతా అండ్ ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేస్తుంది. అదేవిధంగా మరోవైపు ఎలక్ట్రోరల్ బాండ్లకు సంబంధించిన వ్యవహారం కూడా చిలికి గాలివాన్లా తయారైంది. తర్వాత ఈ సెబీ నుంచి స్ట్రెస్ టెస్ట్ అంటూ కూడా మరొక అంశం కూడా బయటకు రావడం జరిగింది. తర్వాత ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్కి సంబంధించిన బబుల్ మీద కూడా సెబీ చైర్పర్సన్ మాట్లాడడం జరిగింది. అండ్ మండే మార్కెట్ల ఓపెనింగ్ ఎలా ఉండబోతోంది, మండే మార్కెట్లను ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు అసలు మండే నాటి నుంచి? సో మనకి లాస్ట్ వీక్ చూసుకుంటేనండి, March 13th చాలా షార్ప్ సెల్లింగ్ వచ్చింది. ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే 1000 పాయింట్స్, 900 పాయింట్స్ మనకి నిఫ్టీ రాగానే అందరూ అప్పుడే చాలా భయపడ్డారు. మార్కెట్స్ ఇంత షార్ప్ కరెక్షన్ రాగానే మళ్ళీ March 14th నెక్స్ట్ డే కొంచెం రికవరీ మనం చూసాం. అమ్మయ్య ఇంకా రికవరీ అయిపోయింది అనేటప్పటికి మళ్ళీ నిన్న అంటే మనకి ఫ్రైడే రోజు మళ్ళీ నిన్న కూడా మార్కెట్స్ ఆల్మోస్ట్ 123 నిఫ్టీ పడి ఆల్మోస్ట్ 22,000ని కూడా అది బ్రేక్ చేసి 21,198 వరకు కూడా, అంటే 22,000 అనేది మనకి బ్రేక్ అయిపోయింది. అంటే దట్ ఈస్ వెరీ గుడ్ సపోర్ట్ లెవెల్ అండి 22,000 అనేది. సో అది మనకి బ్రేక్ అవ్వడం అనేది మనం ఫ్రైడే చూసాము. అలానే సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ ఫ్రైడే రోజు 453 పాయింట్స్ మళ్ళీ నెగిటివ్లో కనపడింది. అది కూడా బిలో 73,000కే మనకి సెన్సెక్స్ అనేది కనిపించింది. సో దిస్ ఈజ్ ఆల్ ఓవర్ లాస్ట్ 3 days కూడా మనకు ఒక ఒడిదుడుకుల్లో వాల్టిలిటీ అనేది చాలా హైలో అనేది మనకి కనిపించింది. సో అన్నీ మీరు చెప్తున్న ఈ అంశాలన్నీ మనం చూసుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎన్ఎస్సి ఎండి ఆశిష్ కుమార్ గారు ఏం చెప్పారంటే, స్మాల్ ఇన్వెస్టర్స్ ఎవరికైతే ఈ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ లేదో ప్లీజ్ వాళ్ళందరూ కూడా ఈ ఇంత వాల్టిలిటీ ఉన్న మార్కెట్ నుంచి కొంచెం దూరంగా ఉండండి. ఎస్పెషల్లీ వాళ్ళ ఏంటంటే ఈ టైంలో అంటే ఇంత వాల్టిలిటీ అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం 13th ఒకలా ఉంది, 14th ఒకలా ఉంది, March 15th ఒకలా ఉంది. సో ఇంత వాల్టిలిటీ ఉండేటప్పుడు ఎక్కువగా సఫర్ అయిపోయేది స్మాల్ ఇన్వెస్టర్స్, స్మాల్ రీటైలర్స్ బాగా సఫర్ అవుతున్నారండి. సో దానివల్ల వాళ్ళు ఇలా సెబీ వైపు నుంచి మనకి చాలా ఇప్పుడు మీరు అంటున్నగా స్ట్రెస్ టెస్ట్ ఇదంతా కూడా ఈ మెజర్స్ అన్నీ కూడా మార్కెట్ని భయపెట్టడానికి కాదండి. ఇట్ ఈస్ టు మేక్ టు అవేర్ ద ఇన్వెస్టర్స్. మీరు మీ రిస్క్ అని గమనించండి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, స్ట్రెస్ టెస్ట్ ద్వారా ప్రతి ఏఎంసీ ఎంత టైంలో వాళ్ళ పోర్ట్ఫోలియోని ఎన్ని డేస్లో లిక్విడేట్ చేసుకోగలరు. ఎక్కువ టైం పట్టింది అంటే దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ రిస్క్ అని మీనింగ్. సో చాలా మనకి కంపెనీస్ వాళ్ళ రిజల్ట్స్ మనకి March 15th అన్ని కంపెనీస్ ఏఎంసీస్ వాళ్ళ స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ గురించి మొత్తం లిస్ట్ అంతా కూడా వాళ్ళ వెబ్సైట్స్లో పెట్టారు. కొంతమంది మేము 3 రోజుల్లోనే మేము 50%ని పోర్ట్ఫోలియోని మేము లిక్విడేట్ చేసుకోగలమంటే కొన్ని కంపెనీస్ అయితే 50 days పడుతున్నాయని చెప్పారు. సో ఇవన్నీ మీరు గమనించండి. ఇన్వెస్టర్స్ అందరూ మీరు ఏదైతే స్కీమ్స్లో పెడుతున్నారో అది ఒక్కసారి వాళ్ళు ఏవైతే అప్లోడ్ చేశారో అది మీరు గమనించండి. ఆ టెస్ట్ అది ఏదైతే మనకి స్ట్రెస్ టెస్ట్ రిజల్ట్ ఏదైతే ఉందో ఒకసారి చూడండి అనేసి వాళ్ళు మనకి చెప్పారండి. సో దీంతో ఆల్మోస్ట్ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ అనేవి చాలా వరకు మనకి అంటే ఆల్మోస్ట్ 13% అంటే 52-week హై నుండి ఆల్మోస్ట్ 13% వరకు మనం కరెక్ట్ అయ్యేది చూసాము. సో ఆల్మోస్ట్ దిస్ ఇస్ ద వన్ బిగ్గెస్ట్ స్టోరీ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ సెబీ గైడ్ లైన్స్ గురించి మనకి జరిగింది. ఆ తర్వాత అది ఇంకా జరగక ముందే మళ్ళీ ఎలక్ట్రాల్ బాండ్స్ అనే కాంట్రవర్సీ అనేది వచ్చింది. దాంట్లో కూడా చాలా కంపెనీస్ వచ్చాయండి. అది బ్యాంకింగ్ వర్సెస్ కార్పొరేట్స్ మళ్ళీ. సో ఏ కార్పొరేట్స్ కి ఎంతెంత వాళ్ళు డొనేట్ చేశారు, వాళ్ళు డొనేట్ చేసిన తర్వాత ఏ ప్రాజెక్ట్స్ వాళ్ళకి ఇచ్చారు. సో ఇలా ప్రతి కార్పొరేట్ గురించి కానీ బయటకు వచ్చింది అనుకోండి, డెఫినెట్లీ దట్ ఈస్ గోయింగ్ టు బి నెగిటివ్ ఫర్ ద కార్పొరేట్. ఆ పర్టికులర్ కంపెనీ గురించి ఏదైనా ఇలాంటి న్యూస్ వచ్చింది అనుకో, సో ఈ న్యూస్ ని కూడా మనం ఒకసారి పరిగణనలో తీసుకోవాలండి. మీరు ఏమైనా స్టాక్స్ ఆ కంపెనీలో పెట్టినట్లయితే డెఫినెట్లీ యూ కెన్ సీ సమ్ కైండ్ ఆఫ్ జర్క్ ఇన్ దట్ స్టాక్. సో వాళ్ళు ఎవరు, ఆ డోనర్స్ ఎవరు, వాళ్ళకి ఏమి బెనిఫిట్స్ వచ్చాయి ఈ డొనేషన్స్ వల్ల. సో వాటి న్యూస్ని కూడా మనం కొంచెం ఇక్కడ ఈ ఎలక్ట్రాల్ బాండ్స్ న్యూస్ కూడా కొంచెం ఇంపాక్ట్ మార్కెట్ని చేసే అవకాశం మనకి ఎక్కువగానే కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ కోడ్ అనేది మనకి వచ్చేస్తుంది ఈ వీక్లో. సో అండ్ మనకి ఎలక్షన్స్ అందరూ కూడా రెడీ అయిపోయారు. ఆల్మోస్ట్ ఏప్రిల్ అంతా కూడా
ఈ హడావుడిలోనే ఉంటుంది. సో దీనికి తగ్గట్టుగా మార్కెట్స్ అనేవి ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతాయంటే డెఫినెట్లీ అండి వీ కెన్ నాట్ లీవ్ అవే ద వాల్టిలిటీ. సో వాల్టిలిటీ అయితే కంపల్సరీ ఉంటుందండి. అంటే మీరు ఒక్కరోజు ఒకేసారి 500 అప్ చూడగానే దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇమీడియట్లీ మీరు ఫాల్ చూస్తారు. సో మనకి నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ అయితే 21,850 దగ్గర అయితే ఉందండి. మంచి సపోర్ట్ ఉంది. సో 21,750 కన్నా ఇంకా మార్కెట్స్ కానీ కరెక్ట్ అయితే దెన్ వీ మైట్ గో టు 21,500 అనేది మనకు కనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే. మన సపోర్ట్ లెవెల్స్ ఇప్పుడైతే 21,900 980 దగ్గర మార్కెట్స్ మన లాస్ట్ మనకి లెవెల్ అనేది లోయెస్ట్ లెవెల్ అనేది చూసాం మార్కెట్లో 21,980 లెవెల్స్ చూసాము. సో ఈ విధంగా మనం నెక్స్ట్ మండే కానీ మనం చూసినట్లయితే అది 21,950 కానీ 21,850 750 వరకు ఉంటే పర్లేదండి. బట్ ఎంతకన్నా బ్రేక్ అయితే మాత్రం దెన్ వీ కెన్ సీ. సో నౌ టోటల్ రేంజ్ చూసుకున్నట్లయితే మనము బ్రాడ్ రేంజ్ చూసుకున్నట్లయితే 21,500 మనం సపోర్ట్ లెవెల్స్ తీసుకుంటే రెసిస్టెన్స్ లెవెల్స్ 22,500 వరకు మనం రెసిస్టెన్స్ అనేది చూసుకోవచ్చు. సో ఈ రేంజ్ని మీరు గమనించుకుంటూ మార్కెట్లో వెళ్ళొచ్చండి. బట్ చాలా మంది చెప్తారు మేడం ఇది ఒక ఆపర్చునిటీగా బై చేయొచ్చు అంటే, బట్ ఎవరు అంత తొందరపడకండి, మీకు ఆపర్చునిటీ వస్తుంది. ఒకసారి గమనించండి, ఎందుకంటే మార్కెట్స్ ఇంకా స్టేబుల్ అవ్వలేదు, ఇంకా అప్స్ అండ్ డౌన్సే అవుతుంది. ఒక్కసారి మనకి స్టెబిలిటీ కనిపించిన తర్వాత మీరు నెమ్మదిగా ఎంటర్ అవ్వచ్చు. బట్ రైట్ నౌ యూ కెన్ కీప్ సమ్ స్టాక్స్ టు బై. ఏం కొనాలి అనుకున్నా, సో నిజంగా మీరు కొనాలి అంటే డెఫినెట్లీ యూ కెన్ బై సమ్ లార్జ్ క్యాప్స్ అండి. అందరూ అదే చెప్తున్నాము, మేము అదే చెప్తున్నాము. అంటే అందులో ఎందుకు అంటే అది రిస్క్ లేదా అంటే ఉంది రిస్క్, కాకపోతే లిమిటెడ్. అంతలాగా ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ మనకి ఇది స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ ఒక 30-40% పడితే ఇది ఒక 10% 12% మాత్రమే మనకి కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరైనా ఎంటర్ అవ్వాలి, ఈ పొజిషన్లో ఏదైనా వాల్యుబుల్ స్టాక్స్ బై చేసుకోవాలంటే కీప్ ఇట్ ఇన్ ద లార్జ్ క్యాప్ రాడార్లోని ఉండి మీరు చేసుకుంటే సరిపోతుందండి. సో దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ ఫర్ ద నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.